దాని తర్వాత పాపే మా జీవన్ జ్యోతిలో జీవన గారి క్యారెక్టర్ చాలా ఫేమస్ కదా. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? లైక్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే? ఆ అక్క చాలా మంచిది. అక్క తమిళ్ నుంచి వచ్చి అక్కకి లాంగ్వేజ్ రాకపోయినా లాంగ్వేజ్ నేర్చుకొని ఫేస్ మొత్తం పింపుల్స్ ఉంటే డైలీ ఫేస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కృష్ణానగర్లో రూమ్లో ఉంటూ ఫుడ్ గిడ్డు జొమాటోలో పెట్టుకుంటూ ఏం తెలియక చాలా స్ట్రగుల్ అయింది అక్క కూడా. ఓకే. అక్కడిని కూడా ఆడిషన్ బేస్ అక్కడ నుంచి ఇక్కడికి దాకా తీసుకొని వచ్చారు. మీరు ఆంధ్ర నుంచి, అక్క తమిళ్ నుంచి. తీసుకొని వచ్చి చాలా మంచిది, బాగా ఫ్రీగా మాట్లాడిద్ది. ఎవరిదైనా జూనియర్ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు ఎవరైనా వచ్చినా వాళ్ళతో కూడా చాలా మంచిగా క్లోజ్ గా డీప్ గా మంచిగా మాట్లాడిద్ది. చాలా మంచిది అక్క. ఓకే. ఇప్పుడు మీ అమ్మమ్మ తాతయ్య ఫీలింగ్ ఏంటి అసలు? నిన్ను టీవీలో చూస్తుంటే, ఇంకా పెద్ద పెద్ద స్క్రీన్స్ లో చూస్తుంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి నీ మీద? మా చిన్నమామకు నేనంటే మా చిన్నమామకు బాగా ఇష్టం. మా అమ్మమ్మకి ఇప్పుడు కూడా ఇష్టం లేదు. ఓకే. మామయ్య వాళ్ళు కూడా సపోర్టివ్ నీకు? చిన్నమామ చూడు ఎంత లక్కీ. నువ్వు ఎందుకు ఫీల్ అవ్వాలి అమ్మ నాన్న లేనందుకు? నీకు నీ ఫ్రెండ్ లక్కీ ఉన్నారు. ఆల్ ఫ్రెండ్స్ యూ హ్యావ్. ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అందరూ. సో యూఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్. లైఫ్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తోడుంటారు. మీ కష్టంలో ఎవరున్నారో కమెంట్స్లో మీ ఒపీనియన్ ఇవ్వండి.